హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ట్రెజరీ శాఖ కీలక ఉత్తర్వులు జారీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఒక ముఖ్యమైన ప్రకటన. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని ట్రెజరీలు మరియు ఖాతాల డైరెక్టరేట్ మెడికల్ రియంబర్స్‌మెంట్ క్లెయిమ్‌ల సమర్పణకు ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా చేయడానికి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నూతన నిబంధనలు ఉద్యోగులు, పెన్షనర్లు తమ వైద్య ఖర్చుల రియంబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే విధానంలో కొన్ని కీలకమైన మార్పులను తీసుకొచ్చాయి. ప్రధాన ఉద్దేశ్యం, క్లెయిమ్ చేసుకున్న వ్యక్తి అర్హత కలిగిన లబ్ధిదారుడా కాదా అని నిర్ధారించుకోవడమే ఈ నిబంధనల వెనుక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశ్యం. దీనివల్ల అనవసరమైన జాప్యాన్ని నివారించి క్లెయిమ్‌ల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆదేశాలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల ట్రెజరీ మరియు అకౌంట్స్ అధికారులకు పంపడం జరిగింది. విభాగాల వారీగా పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు. ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులకు మెడికల్ రియంబర్స్‌మెంట్ క్లెయిమ్ చేసేటప్పుడు కొన్ని సూచనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అవేంటంటే, సర్వీస్ రిజిస్టర్‌లో వివరాల నమోదు. ప్రతి ఉద్యోగి తమ సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ యొక్క మొదటి పేజీలో తమపై ఆధారపడిన కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను స్పష్టంగా నమోదు చేసుకోవాలి. ఎస్ఆర్ కాపీని జతచేయడం. మెడికల్ బిల్లులను సమర్పించేటప్పుడు సర్వీస్ రిజిస్టర్‌లో కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసి, పేజీ యొక్క ధృవీకరించబడిన జిరాక్స్ కాపీని తప్పనిసరిగా బిల్లులతో పాటు జతచేయాలి. వెంటనే నమోదు చేయండి. ఇప్పటివరకు ఎవరైనా తమ ఎస్ఆర్‌లో తమ కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయని పక్షంలో వెంటనే తమ సంబంధిత కార్యాలయాల అధికారులను అయితే సంప్రదించి ఆ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. ఇది భవిష్యత్తులో క్లెయిమ్‌ల తిరస్కరణను నివారించడంలో సహాయపడుతుంది. రెండవది, విశ్రాంత ఉద్యోగులు, పెన్షనర్లకు. పెన్షనర్లు తమ మెడికల్ క్లెయిమ్‌ల కోసం కొన్ని విధానాలను అనుసరించాల్సి ఉంది. అవేంటంటే, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ కాపీని జతచేయడం. పెన్షనర్లు తమ మెడికల్ క్లెయిమ్‌లతో పాటు వారి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ కాపీని తప్పనిసరిగా జతచేయాలి. పీపీఓలో పెన్షనర్‌తో పాటు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల వివరాలు కూడా స్పష్టంగా ఉంటాయి. ధృవీకరణ. సమర్పించే పీపీఓ కాపీని సంబంధిత ట్రెజరీ అధికారిచే ధృవీకరణ చేయించి, ఆ ధృవీకరించబడిన కాపీని బిల్లుతో పాటు సమర్పించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధన సారాంశం. ఈ నూతన ఆదేశాల ప్రకారం మెడికల్ రియంబర్స్‌మెంట్ క్లెయిమ్ ప్రక్రియ మరింత పటిష్టంగా మారింది. ఉద్యోగులు తమ ఎస్ఆర్‌లో కుటుంబ సభ్యుల వివరాలు ఉన్న పేజీ కాపీని జతచేయాలి. పెన్షనర్లు ట్రెజరీ అధికారిచే ధృవీకరించబడిన పీపీఓ కాపీని జతచేయాలి. ఈ ఆదేశాలను ట్రెజరీలు మరియు ఖాతాల డైరెక్టర్ శ్రీ మోహన్ రావు గారు జారీ చేశారు. ఈ నియమాలు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు మరియు పెన్షనర్లకు వర్తిస్తాయి. కావున ఉద్యోగులు మరియు పెన్షనర్లందరూ ఈ మార్పులను గమనించి భవిష్యత్తులో మెడికల్ క్లెయిమ్‌లు సమర్పించేటప్పుడు ఈ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని మరియు ఎటువంటి జాప్యం లేకుండా తమ క్లెయిమ్‌లను సకాలంలో పరిష్కరించుకోవాలని సూచిస్తున్నాము. దీనిపై మరింత స్పష్టత కొరకు మీరు మీ సంబంధిత ట్రెజరీ లేదా అకౌంట్స్ అధికారులను సంప్రదించవచ్చు.